ప్రజల వద్ద నుండి బంగారు ఆభరణాలను రూపురేఖలు మార్చి తయారు చేసి ఇస్తామని బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించిన ముగ్గురిని పోలీసులు పట్టుకుని రిమాండ్కు పంపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ ఎస్ఐ ఎం కాశీనాథ్ సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జహీరాబాద్ పట్టణంలోని నాగులకట్ట వీధిలో ఎస్ఎండి జ్యువెలరీస్ యజమానులు మెహబూబ్ పాషా, ఆఫ్రిదీ పాషా, సమాధాని బాషా ముగ్గురు వ్యాపారస్తులు కలిసి బంగారు ఆభరణాలు ప్రజల వద్ద నుండి తీసుకుని బంగారు ఆభరణాల డిజైన్ మార్చి మెరుగుపరిచి ఇస్తామని తీసుకుని వెళ్లి బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు గాను షాప్ మూసివేసి పారిపోయారు. వీరు వినియోగదారుల నుండి తీసుకున్న బంగారు ఆభరణాల విలువ దాదాపు 80 లక్షల వరకు ఉంటుందని జహీరాబాద్ పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయిన బంగారు వ్యాపారస్తులు బంగారు దుకాణాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా జహీరాబాద్ పోలీసులు ముగ్గురు వ్యాపారస్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దాంట్లో వీళ్ళు ఎస్ఎండి జ్యువెలర్స్ వాళ్ళ ఆర్డర్ పైన వాళ్ళు పనిచేయడం జరిగింది. సుమారు 13 కిలోల చిల్లర వెండి మరియు ఒక 4-5 లక్షల రూపాయలు డబ్బులు వాళ్ళకు బాకీ ఉన్నట్టుగా తెలిసింది. ఇటు విషయంలో వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎస్ఎండి జ్యువెలర్స్ అని నాగలకట్ట రోడ్లోనే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కాజీపేటకు సంబంధించిన వారు. వీరు గత 40 సంవత్సరాల క్రితం జహీరాబాద్లో వచ్చి సెటిల్ కావడం జరిగింది. ఎస్ఎండి జ్యువెలర్స్ పేరు పైన షాప్ పెట్టుకొని వీరు కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళు బంగారు ఆభరణాలు చేయడానికి ఇచ్చిన డబ్బులు మరియు వారి దగ్గర నుంచి బంగారము మరియు వెండి తీసుకొని వారికి ఎవరికి కూడా తిరిగి ఇవ్వకుండా ఈ విధంగా ఒక 40 నుంచి 50 మంది కస్టమర్లకు వారి పెళ్లి ఆభరణాల కోసము ఇంకా వేరే శుభకార్యముల కోసం ఇచ్చిన బంగారు ఆభరణంలో ఆర్డరు మరియు నగదును తీసుకొని వీరి యొక్క ఎక్కువ జల్సాలకు అలవాటు పడి ఉన్న డబ్బును మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వీరు ఇక్కడ నుంచి అందరినీ కూడా మోసగిద్దామనే ఉద్దేశంతో వీరికి గల నాగలకట్ట రోడ్లో గల షాప్ను మరియు గడి ఏరియాలో గల ఇల్లును అమ్మేసుకొని ఎవరికి చెప్పా పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం ఎస్ఎండి జ్యువెలర్స్ ప్రొపరేటర్ అయిన సంధాని బాషా మరియు వారి పెద్ద కుమారుడు మెహబూబ్ బాషా మరియు ఆఫ్రిదీ బాషాలను ఈరోజు పట్టుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ పట్టణంలో ఇంకెవరైనా ఈ కేసుకు సంబంధించిన బాధితులు ఉన్నచో వారు ఒరిజినల్ రిసిప్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినచో వారి స్టేట్మెంట్స్ కూడా రాసుకొని గౌరవ న్యాయస్థానం నందు సబ్మిట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా